దానికి సంబంధించిన రైతులు అని చెప్తాడు. కానీ ఆపింది హైకోర్టు. దేని ప్రకారం చట్టబద్ధత ఉందా లేదనే అంశాలను పరిశీలన చేస్తే ఇది కూడా అంతే. నువ్వు దేనికైనా చెప్పావు, లేదంటే నువ్వు పబ్లిక్ పాలసీ ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ ని ఇష్టారాజ్యంగా వాడుకుంటాము అంటే అది పద్ధతి వేరు. అది మామూలుగా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పండి, విశాఖపట్నం రాజధానిగా అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అతను రాజకీయంగా ముందుకెళ్తే అమరావతి ద్వారానే అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం జనసేన వెళ్ళగలుగుతాయా రాజకీయ కోణంలో? జనసేన చాలా స్పష్టతో క్లియర్ గా చెప్పడం జరిగింది, అమరావతి మా రాజధాని. అదే కోణంతోనే మేము ఎన్నికలకు మేము వెళ్ళబోతున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు అదే స్పష్టత ఇచ్చారు. అలా ఆదాయ వనరు సృష్టించగలిగే నగరం కింద అమరావతి తయారవుతుందా విశాఖపట్నంతో కంపేర్ చేస్తా? ఎందుకు కాదు సార్, మీకు ఎప్పటికవుతుంది రామ్ కుమార్ గారు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు ఒక ప్రయత్నం చేశారు గుజరాత్ లో, ఒక దగ్గర 1,00,000 ఎకరాల్లో ఎంతో ఒక నగరాన్ని వలేరు ఎన్నాళ్ళ కింద ప్రారంభించారు. ఎన్నాళ్ళ అది సాధ్యమైంది, ఇంకా నడుస్తానే అయితే మీకు నడుస్తుంటది సార్. చిత్తశుద్ధి అనేది ఉంటే అది మరి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ రావట్లేదా, అది రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుని చేయట్లేదా? కాబట్టి ఆర్థిక నగరంగా చేయటం వేరు, రాజధాని చేయటం వేరు. రాజధాని అనేది ప్రస్తుతం మనం బాలారిష్టాల్లో ఉన్నప్పుడు అది పరిపాలనా కేంద్రంగానే ఉండాలి తప్ప ఇది ఈ ఎకనామిక్ ఇంజిన్ లాగా పనిచేయాలా. గ్రోత్ రావాలి అంటే మీకు ఒక ఏ రాజధాని నుంచి అయినా సరే ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ముందు అసలు రాజధాని అనేది స్థిరీకరణ జరగాలి కదా. సమస్య అదే కదా. ఇప్పుడు అమరావతి స్థిరీకరణ జరిగి ఆ తర్వాత ఆదాయ వనరులు సంపాదించడానికి 40 ఏళ్ళు పడద్దా 70 ఏళ్ళు పడద్దా అనేది వెయిట్ చేయాలి. కానీ విశాఖపట్నం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. దాంట్లో వచ్చేటప్పటికి ఒక హైదరాబాద్ ఇప్పుడు ఎవరైనా సరే పరిశ్రమ పెట్టడానికి రావాలంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీకి వస్తున్నారు, కానీ హైదరాబాద్కి వస్తున్నారు తప్పించి ఆదిలాబాద్కి పోలా లేకపోతే నల్గొండకు పోలేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా బెజవాడికి గుంటూరుకు కూడా రాలేదు. కాబట్టి ఒక రాష్ట్రం బాగు అంటే గనక మేము ఇక్కడ అన్నాం కాబట్టి ఇట్లాగే అని ఉండాలా? హైదరాబాద్ విశాఖపట్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా, అమరావతికి? సాయి గారు ఇదే తప్పుడు ప్రచారం అంటున్నా.